ఇవాళ జీపీఎఫ్ లేకుండా అయిపోయింది, గ్రాడ్యుయేట్ పెన్షన్ లేకుండా అయిపోయింది, ఇవాళ మెడికల్ బిల్స్ పెండింగే ఉన్నాయి. ఇవాళ ఏం లేకుండా ఇవాళ అన్ని బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఇవాళ మీ వాళ్ళు ఏ విధంగా హరికి ఓస పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇవాళ ఇవన్నీ బిల్స్ పేమెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఇలా ఎంత బకాయిలు ఉన్నాయంటే 8,200 కోట్లు చెల్లించాలి ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి. ఇక్కడనే పైసలు గతంలో కేసీఆర్ గదే చేసిండు. కేసీఆర్ గిట్నే జీతాలే. మీకు ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్ట పోరాటం మామూలు విషయం కాదన్న. మీకు అర్థమవుతుందా? రిసౌండ్ వస్తుందా? అర్థమవుతుందా? ఇలా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. ఎప్పుడు చెప్పుకోలేము మేము. సరే 317 జీవో మీరు కన్నారా చూసారు కావచ్చు, కానీ 317 జీవో కంటే ఎక్కువ కూడా మేము మీ పెన్షన్ల కోసం, మీ డిఏల కోసం కొట్లాడినాం, మీ పిఆర్సీ కోసం కొట్లాడినాం. అప్పుడు కేసీఆర్ ఇలా అధికారం ఉన్నప్పుడు పైసలు పోయిన దగ్గర పైసలు లేవు కాబట్టి ఈ టీఎన్జిఓ నాయకులను పిలిచిండే ఆయన. ఇంకా టీఎన్జిఓ నాయకుల గురించి తెలుసు మనకు. కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిచి ఏం చేస్తాడు? కోడికూర, తలకాయ కూర, కాలశోర్వా, బోటి, కీమా, మటన్, చికెన్, ఇగో ఇవి పెడతారు. ఇవి పెట్టినాక ఏం చేస్తారు? టీఎన్జిఓ నాయకులు ఫామ్ హౌస్ పోతారు, సెక్రటరీ పోతారు, అనేది ప్రగతి భవన్ పోతారు. కేసీఆర్ సార్ కెమెరాలో చూస్తాడు, వచ్చిరా వచ్చారు. గంట సేపు కూర్చొని పెడతాడే. ఈ టీఎన్జిఓ నాయకులు ప్రగతి భవన్ పోయిందంటే టీవీలలో బ్రేకింగ్, చర్చలు ప్రారంభమైనాయి అని చెప్పి టీవీలో బ్రేకింగ్ వస్తుంది. అలా చర్చలు ప్రారంభం కావాలా? పోయి గంట సేపు కూర్చుంటారు. కూర్చున్నాక కేసీఆర్ ఏం చేస్తాడు? వాళ్ళు తిండి పెట్టు అంటాడు. మొత్తం పొట్టు తింటారు వీళ్ళు. తినేసరికి మళ్ళీ 1 గంట. టీవీలలో ఏమవుతుంది? 2 గంటల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అంటారు వాళ్ళు. ఇక కేసీఆర్ సార్ బయటికి వస్తాడు. బయటకు వస్తాక ఏమంటాడు తెలుసా అన్న? నీ టీఏలు గీయలు బియ్యలు ఏముండయి. చికెన్ కూర మంచిగుందా? కాలశోర మంచిగుందా? మీకోసమే చేయించిన జాగ్రత్తగా ఉండండి అని పీక్తాడు కూడా పీక్తాడు. ఇక బయటకు వస్తున్న నాయకులు ఏమంటారు? చర్చలు సఫలం, మనకు డిఏలు వస్తాయి, మనకు టీఏలు వస్తాయి, మనకు పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మీరు ఓటేయండి. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఓటేయండి అని చెప్పంటారు. కథం మీరు అందరూ బండ కూడా ఓడేస్తారు కదా. కదా అయిపోయి ఏ ఒక్క సమస్య 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం అయిందా? మీకు కాలే. అప్పుడు ఏం చేసిండు? టీఎన్జిఓ నాయకులను బెదిరించిండు కేసీఆర్. 3 నెలల దాకా జీతాలు ఇయ్య,